అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గిరిజన మూలికా వైద్యులు ఎం రమేష్ బాబు గారు. డాక్టర్ గారితో మాట్లాడతాం. నమస్తే డాక్టర్ గారు. ఎలా ఉన్నారు డాక్టర్? నేను బాగున్నాను డాక్టర్ గారు. డాక్టర్ గారు, జనరల్ గా ఇప్పుడు ఒక డైట్ ప్లాన్, వెయిట్ కోసం ఎవరైనా డైట్ పాటించే వాళ్ళు ఇలా ఈ జనరేషన్ ఎంత లైఫ్ స్టైల్ మారినా కూడా ఒకటైతే బాగా ఫాలో అవుతున్నారు, ఏంటంటే ఈ జీలకర్ర వాటర్ తాగుతారు ఖచ్చితంగా. జీలకర్ర లెమన్ మిక్స్ చేసుకోవడము, హనీ మిక్స్ చేసుకోవడము, జీలకర్ర వాటర్ లో ఇంకా వాళ్ళ కస్టమైజేషన్ బట్టి వాళ్ళు చేసుకుంటున్నారు. సో నిజంగా ఒక వెయిట్ లాస్ జర్నీలో జీలకర్ర వాటర్ అనేది అంత ఒక ఇంపాక్ట్ తీసుకొస్తుందా? నిజంగా అది పనిచేస్తుంది అంటారా? ప్రేక్షకులందరూ నమస్కారం అండి. జీలకర్ర అనేది మనకు ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందని తెలుసుకున్నాము. జీలకర్ర అనేది ఎట్లా అంటే మనకు ఎక్కువగా మెయిన్ జీర్ణశక్తి పైన చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ యొక్క జీలకర్ర మనము డైరెక్ట్ తినాలి, పొడి చేసుకోమంటే మనం తినలేము డైలీ. కాబట్టి తాలింపు గింజలలో ఆవాలు, జీలకర్ర ఇవన్నీ మనకు వేసుకుంటాం వేంపుకొని. కాబట్టి ఈ యొక్క జీలకర్ర వల్ల ఏమవుతుందంటే ఇది మనం రెగ్యులర్ వాడడం వల్ల శరీరంలో ఉండేటటువంటి వ్యర్థాలను తగ్గిస్తుంది. ఇంకోటి జీర్ణశక్తిని బాగా డెవలప్మెంట్ చేసేటటువంటి గుణం ఉంటుంది జీలకర్రకి. తర్వాత ఫ్యాట్ కూడా కరిగిస్తుంది. ఎందుకంటే ఇది శరీరంలో మనకు ఎంత మోతాదులో ఫ్యాట్ ఉండాలా బాడీలో, అది మాత్రమే పెట్టి రిమైనింగ్ ఫ్యాట్ అని కరిగించేటటువంటి గుణం జీలకర్రకు ఉంది. ఏమంటే దీనికి కలుపుకునేటటువంటి కాంబినేషన్ అనేది ఇంపార్టెంట్. ఆ కాంబినేషన్లో తీసుకుంటే ఆ విధంగా పనిచేస్తుంది. అంటే ఒక వస్తువుని మనం ఇంకొక దాంతో యాడ్ చేసి ఏ మోతాదులో తీసుకోవాలి, అనుపానం అంటే మనం ఏ విధంగా తీసుకుంటే అది ఆ యొక్క సమస్య పైన పనిచేస్తుందని మనం తెలుసుకోవాలంతే. కాబట్టి ఈ యొక్క జీలకర్ర మనకు శరీరంలో ఫ్యాట్ని కరిగిస్తుంది, జీర్ణశక్తిని బాగా డెవలప్మెంట్ చేస్తుంది. స్త్రీలలో వచ్చేటటువంటి కొన్ని సమస్యలు, తెల్లబట్ట, అదేవిధంగా కొంతమందికి గర్భ సమస్యలు ఉంటాయి, పిసిఓడి సమస్యలు, ఈ విధంగా కొంతమంది ఓవర్ బ్లీడింగ్ అవడము, గర్భ సమస్యల పైన చాలా అద్భుతంగా పనిచేస్తుంది జీలకర్రని పొడి చేసుకొని మనము అందులో కొద్దిగా యాలకులు కూడా కలుపుకొని వాటిని మనం పొడిలాగా చేసుకొని ఇంత క్యాప్సిల్ మోతాదులో అంటే ఒక పావు చెంచంత పొడి మనము వాటర్లో కలుపుకొని తాగితే ఈ యొక్క గర్భ సమస్యల మీద కూడా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ఈ విధంగా జీలకర్ర మనకు ఒక్కొక్క సమస్య పైన ఒక్కొక్కలాగా మనం దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఈ యొక్క శరీరంలో అనవసరమైనటువంటి ఫ్యాట్ కరిగించడానికి ముందుగా మనం ఏం చేయాలంటే జీలకర్ర పొడి చేసి పెట్టుకోవాలి. జీలకర్ర మనం పొడి చేసుకోవాలంటే ఒక 100 గ్రాములు జీలకర్ర తెచ్చుకుంటే దాంట్లో వచ్చే పొడి ఒక 70 గ్రాములే, మిగతా 30 గ్రామ్స్ వేస్ట్ పోతుంది, మొత్తం పొడి కాదు. కాబట్టి ఒక 100 గ్రాముల పొడి మనం తయారు చేసుకుని ఆ పొడిని ఒక గాజు సీసాలో భద్రపరచుకొని మనం రోజు ఉదయాన్నే లేవంగానే గోరువెచ్చని నీళ్ళు, కొద్దిగా లైట్ హీట్ వాటర్, గోరువెచ్చని నీళ్ళు తీసుకొని అందులో కొద్దిగా జీలకర్ర పొడి వేసుకొని మనం అల్లం ఉంటుంది కదా, ఒక అల్లం ముక్క ఉడక, చిన్నగా లైట్గా అల్లం ముక్క కూడా దంచి అందులో వేసేసి ప్యూర్ తేనె, ఒరిజినల్ తేనె ఉంటే ఒరిజినల్ తేనె ఉడక ఒక టేబుల్ స్పూన్ కలుపుకొని తీసుకుంటే దీనివల్ల ఏమవుతుందంటే జీర్ణశక్తిని బాగా డెవలప్మెంట్ చేసి మనం ఏం తిన్నా అరిగించుకునే శక్తి వస్తుంది. ఇంకోటి మోషన్ కూడా ఫ్రీగా, మార్నింగ్ లేవగానే మోషన్ వెళ్ళిపోతుంది. మెయిన్ మనకు మోషన్ వెళ్ళిపోయిందంటే ఆటోమేటిక్గా ఫ్యాట్ కూడా మనకు డెవలప్ కాదు. మోషన్ ఫ్రీగా వెళ్ళిపోవాలి, వాతం తగ్గాలి, లోపల ఏదైతే వేస్టేజ్ ఫ్యాట్ పెరుగుతుందో దాన్ని ఆటోమేటిక్గా బాడీ రిమూవ్ చేసేటట్టుగా మన బాడీ ఉండాలి. దాన్ని ఈ యొక్క జీలకర్ర అనేది ఆటోమేటిక్గా డెవలప్ చేస్తుంది. కాబట్టి దీని ఈ విధంగా పొడి చేసుకొని మనం ఆ విధంగా తయారు చేసుకొని రెగ్యులర్గా మనం వాడుకుంటూ రావాలి. ఎవరైనా ఫ్యాట్తో బాధపడుతున్న వాళ్ళు ఒక కోర్సు లాగా ఫస్ట్ 1 నెల వాడతారు, 1 నెలకు పెద్ద కనిపించదు, 2వ నెల నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మన బాడీలో బ్లడ్ కలిసిపోయి అది బాడీలోకి వెళ్ళిపోయి ఎక్కడైతే వేస్టేజ్ ఫ్యాట్ ఉందో ఆ ఫ్యాట్ను కరిగించి చెమట రూపంలో కానీ మోషన్ రూపంలో కానీ బయటికి తీసేయడానికి టైం పడుతుంది. కాబట్టి ఒక 2 నెలల వరకు మనం కంటిన్యూ వాడినాక తర్వాత ఫస్ట్ వాడేటప్పుడు వెయిట్ చెక్ చేసుకోండి, బాడీ వెయిట్ చెక్ చేసుకున్న తర్వాత మనము 2వ నెలకు చెక్ చేసుకుంటే బాడీ కొంచెం వెయిట్ లాస్ అవుతుంది. అట్లా మనకు న్యాచురల్గా ఫ్యాట్ కరుగుతుంది అంటే న్యాచురల్గా ఎట్లయితే పెరుగుతుందో అలాగే
తగ్గిపోవాలా, అవును. ఒకటేసారి డౌన్ కాకూడదు, ఒకటేసారి మనం అవును. పెరగకూడదు. కాబట్టి న్యాచురల్గా నిదానంగా మనకు తగ్గుతూ వస్తే బాడీ కూడా స్కిన్ కూడా టైట్గా ఉంటుంది. లూజ్ అయిన స్కిన్ మళ్ళీ టైట్ కావాలి, అవును. స్కిన్ టైట్గా వస్తుంది, ఆరోగ్యపరంగా బాగుంటుంది. కాబట్టి జీలకర్ర అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎన్నో రకాల జబ్బుల మీద అద్భుతంగా మనం వాడుకోవచ్చు. ఎందుకంటే ఒక మూలికని ఒక వస్తువుల్ని ఏదైనా కానీ ఈ యొక్క మనకు న్యాచురల్గా వైద్యానికి సంబంధించిన ఈ వస్తువులు మూలికలు ఒక్కొక్క కాంబినేషన్లో ఒక్కొక్కలాగా పనిచేస్తాయి. కాబట్టి ఈ యొక్క ఫ్యాట్ పైన ఈ యొక్క జీలకర్ర అనేది అద్భుతంగా మనకు మంచి రిజల్ట్ చూపిస్తుంది. మంచి చిట్కా చెప్పారు డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్.